గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్ని నిర్వీర్యం చేశారు. వ్యవసాయ రంగాన్ని ఎంత స్థాయిలో నిర్వీర్యం చేశారంటే పులివెందుల నియోజకవర్గంలో ఒక చీనీ రైతు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్దతు ధర లేదు, ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలనని వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారంటే గతంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రమాణ స్వీకారం రోజు గొప్పగా చెప్పాడు, రైతుల్ని ఇబ్బంది పడనివ్వను, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి మద్దతు ధర టమోటా రైతులకి, సీనీ రైతులకి, ఆక్వా రైతులకి, అన్ని వర్గాల రైతుల్ని ఆదుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో రైతు ద్రోహిగా మిగిలిపోయాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బీసీలని రాజకీయంగా అనగదొక్కి హత్యలు చేసి దాడులు చేసినటువంటి దుర్మార్గుడు, దళితులనైతే చంపి డోర్ డెలివరీ చేసినటువంటి దుర్మార్గుడు. ఇక్కడే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా నాయకులు నేను అనిత గారు అక్కడికి వెళితే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అంటే దళితులైన నా మీద అనిత గారి మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశాడంటే భారతదేశంలో అంత తుక్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు లేరని సందర్భంగా తెలియజేస్తూ ఒకరు కాదు ఇద్దరు కాదు అన్ని రంగాల ప్రజలు అన్ని విధాలా ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధింపబడినటువంటి వాళ్ళే. మీరు చూస్తూ ఉంటారు IASలు IPSలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పనిచేసినందుకు ఈరోజు ఊచలు లెక్క పెడతా ఉన్నారు, జైళ్ళకు పోతా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా అధికారులు ఢిల్లీ స్థాయిలో అవార్డులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో IPS అధికారులు ఏ రాష్ట్రంలో కూడా జైలుకు పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతికి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు చేసినటువంటి అధికారులు ఈరోజు జైలుకు పోయేటువంటి పరిస్థితి. ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, ఒకవైపు పరిశ్రమలు, మరొక వైపు రాజధాని నిర్మాణం అన్ని శరవేగంగా పరుగులు తీస్తా ఉన్నాయంటే ఖచ్చితంగా రానున్న 4 రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలు ఎన్నో వ్యయ ప్రయాసాలు గూర్చి తెలుగుదేశం పార్టీ మీద, పసుపు జెండా మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో నైట్ అంతా జర్నీ చేసి వచ్చిన అలుపు లేకుండా జెండా ఎగరేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై చంద్రబాబు, జై నారా లోకేష్.